చదవకుండానే మనకు అర్థమైపోతుంది. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారికి, దేవుడు తన ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి, లేదా వారి జీవితాలలో, వారి కుటుంబాలలో మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతాయి అన్నది మీరు తెలుసుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను, వారి జీవితాలను, వారి కుటుంబాలను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ప్రతి ఒక్కరికి ఈ లోకంలో నష్టాలు వస్తాయి, కష్టాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. అమ్మా, ఏ మనిషి కోరుకున్నటువంటివి, ఊహించినటువంటివి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో జరుగుతూనే ఉంటాయి. ప్రసంగి గ్రంథంలో దేవుడు రాయించినట్లుగా ప్రతి మనిషి సుఖ దుఃఖాల గుండా ప్రయాణం చేయాల్సిందే, కష్ట నష్టాల్లో గుండా ప్రయాణం చేయాల్సిందే. ఒక సమయం కష్టం ఉంటే మరొక సమయంలో సుఖాన్ని దేవుడు ఇస్తానని అక్కడ వాక్యము తెలియచేశాడు. దుఃఖం ఉంటే సంతోషాన్ని ఇస్తానని దేవుడు తెలియచేశాడు. శ్రమ ఉంటే ఆ శ్రమల తర్వాత మహిమకరమైన జీవితం ఉంటుంది అని కూడా దేవుడు ముందుగానే తెలియచేశారు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి పరిస్థితుల మధ్యలో గుండా నడుస్తున్నా, జీవిస్తున్నా, యేసును నమ్మనటువంటి వారికి, దేవుని ప్రణాళికలో లేనటువంటి వారికి, ఎటువంటి పరిస్థితులు వారికి ఉన్నా, లేదా కష్టాలు వచ్చినాయి అనుకోండి, దాని తర్వాత మహిమకరమైన జీవితం వారికి ఉండదు. వారి కొరకు దేవుడు మేలు కలుగుటకే సమస్తమును చేయటం లేదు. ఈ మేలు కలుగుటకే సమస్తమును ఆయన జరిగించుచున్నది ఎవరి పట్ల అని అంటే, దేవుని ప్రణాళిక ప్రకారము ఈ భూమి మీద జీవించుచున్నవారు, లేదా దేవుని పిలుపు చొప్పున, లేదా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారి జీవితాల్లో మాత్రమే, అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఏదైనా కోల్పోవటమైనా కూడా దేవుడు అనుమతించినప్పుడు దాని తర్వాత మరొక జీవితాన్ని దేవుడు సిద్ధపరిచి వచ్చాడు. అది కేవలం యేసును నమ్ముకున్నటువంటి వారికి మాత్రమే. యేసయ్య ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారి కొరకు, దేవుని చిత్త ప్రకారం జీవించుచున్నటువంటి వారి కొరకు, యేసు యొక్క రక్షణను స్వీకరించినటువంటి వారి కొరకు రెండు రకాలైనటువంటి జీవితాలను భూమి మీద దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈ సత్యం గ్రహించాలి. నాకు తెలిసి ఇక్కడకు వచ్చిన వారిలో చాలా మంది, కొంతమంది లేమి గుండా వెళ్తుండొచ్చు, కరువు గుండా వెళ్తుండొచ్చు, లేదా మీ కుటుంబాలు ఎవరినైనా కోల్పోయి ఉండవచ్చు, లేదా ఇంకా పేదరికమో, ఇంకా అప్పుల భారమో, లేదా వ్యాధి బాధలో, ఇంకా నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే బాధలే అనుభవించిన వారు ఉన్నారేమో, ఇంకా సంతోషకరమైన జీవితాన్ని రుచి చూడకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా. ఇంకెంతకాలము, ఇప్పటిదాకా మేము పడి ఉన్నాం, మాకు నిరీక్ష లేదు అనుకుంటున్న వారు కూడా ఉండవచ్చు. వాళ్ళందరితో నా దేవుడు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? ఈ రోజున ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి కూడా మీకు ముందుగా మేలు సిద్ధపరిచాను, మేలు కలుగుటకై ఇవన్నీ నేను అనుమతించాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కష్టం వచ్చిన తర్వాత అది మేలు కొరకే. మనకి కీడు పరిస్థితుల మధ్యలో కూడా నడుస్తున్నా అది మేలు కొరకే. మనం ప్రస్తుతము లేమిలో ఉన్నా అది మేలు కొరకే. పేదరికంలో ఉన్నా మేలు కొరకే. బలహీనతలతో ఉన్న మేలు కొరకే. అవమానాలు ఎదుర్కొంటున్నది మేలు కొరకే. నిందించబడుతున్నా, విమర్శించబడుతున్నది మేలు కొరకేనని ఈ రోజున నా దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఇప్పటి వరకు రుచి చూస్తున్న ఏదైనా మన మేలు కొరకు మాత్రమే దేవుడు సమస్తమును చేయించున్నాడు అన్న సత్యం ఈ రోజున మీరు గుర్తించాల్సిందిగా దేవుని పేరట మనం చేస్తున్నాం. సమస్తమును సమకూడి జరుగుచున్నవి మేలు కలుగుటకై. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఉన్న వారికి సుఖ దుఃఖాలు ఉంటాయి, ప్రణాళికలో లేని వారు కూడా ఖచ్చితంగా శ్రమంలో గుండా వెళ్లాల్సిందే. ఇంకా ఆ సుఖము, సంతోషము, లగ్జరీస్ లైఫ్ ఇవన్నీ అనుభవించాల్సిందే. కానీ లోకములో ఉన్న వారికి ఒకవేళ కష్టాలు వస్తే వారికి నిరీక్షణ లేదు. అవి వారికి మేలు కలుగుటకై
జరుగుతున్నా అవి మాత్రం ముందుగా మేలు జరగటానికే వచ్చాయన్నది సత్యాన్ని గ్రహించాలి. మనకు మాత్రమే ఆ నిరీక్షణ ఉన్నది. Our God is helper, our God is keeper, our God is hope, our hope. Hallelujah. మనకు దేవుడు సహాయం చేస్తాడు, మనల్ని దేవుడు కాపాడుతుంటాడు. మన నిరీక్షణ మన యేసయ్య అన్నది మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజున జీవితాలు అయిపోలేదు. ఓ ఎంత వయసు వచ్చేసింది, అయిపోయింది, నా ఫ్యామిలీ ఇట్లా ఉంది, నా చుట్టూ వాళ్ళు బాగానే ఉన్నారు, నేను చదువుకున్నా కూడా చదువుకోలేని వాళ్ళతో కూడా సమానంగా ఉండలేకపోతున్నాను. ఇటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, మీకు అన్ని కూడా మేలు కలగటానికే దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమ కాలము తరువాత మహిమకరమైనటువంటి సమయం ఉంది. ఆ కాలంలోనికి దేవుడు మనందరిని ప్రవేశపెడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శబ్బందు కుమాందర బల శత్రికమాతురలల. ఇప్పుడు నాకు లేమిని అనుభవించారా, సమృద్ధికరమైన ద్వారాలు తెరుస్తానంటున్నాడు. అవమానాలు, నిందలు, విమర్శల్లో ఉండొచ్చారా, ఘనతను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఖ్యాతిని దేవుడు మీకు కలిగ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దుఃఖంలో కూడా నడిచారా, సంతోషకరమైనటువంటి ఆ తలుపులు లేదా సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు మిమ్మల్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు. మీకు ఇప్పుడు దాకా నమ్మకం లేకపోవచ్చును అమ్మా. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, మనం వెళుతున్న మార్గాన్ని బట్టి హోప్లెస్, మనకు నిరీక్షణ ఉండదు, నమ్మాలని కూడా అనిపించదు. కానీ రోజున మీరే నన్ను పిలవలేదు, దేవుడు పంపిస్తే ఈ సమయానికి వచ్చి ఉన్నాము. ఎందుకంటే మీతో, నాతో, మనందరితో మాట్లాడడానికి దేవుడు మన మధ్యలోనికి ఆత్మస్వరూపిగా దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకనే మనము బైబిల్లో చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ 8:18, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే మనకి ఇంకా అర్థవంతమైనటువంటి వాక్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి. చదువుతుంది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ దేవుని పిలుపులో ఉన్న వారికి కష్టాలు, నష్టాలు, ఏమైనా కోల్పోవటం అవన్నీ జరగవచ్చును. దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఇవన్నీ దేవుడే మాకు తోడున్నాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని పిచ్చి ప్రశ్నలు మనం వేయకూడదు. ఒకవేళ అర్థం కాకపోతే ఇప్పుడు దాకా ఆలోచనలతో ఉన్నామేమో, దేవుడు ప్రతిదీ మన మేలు కొరకే చేయుచున్నాడన్న సత్యం ఈరోజు గ్రహిస్తే మనం ఈ స్థితిలో కూడా స్తుతించగలుగుతాము. ఆయన నామాన్ని, దేవుడు సిద్ధపరిచిన మేలును కూడా మనము ఖచ్చితంగా అనుభవిస్తాము. ఇంగ్లీష్ లో నాకు ఒక పదాన్ని దేవుడు స్పష్టంగా చూపిస్తున్నారు. నేను ఆ ధ్యానం చేస్తున్నప్పుడు, ఫర్ ఐ కన్సిడర్ దట్ ద సఫరింగ్స్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ టైమ్ ఆర్ నాట్ వర్త్ కంపేరింగ్ విత్ ద గ్లోరీ దట్ ఈస్ టు బి రివీల్డ్ టు us. హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవే కావు అసలు. ఎందుకు? రాబోయే మహిమ ఎదుట, ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట, ఆయన మన జీవితాల్లో చేయబోయే మహిమ ఎదుట, ఆయన మన జీవితాల్లో చేయబోయే మంచి ఎదుట, ఇప్పటి వరకు ఇప్పుడు మనం ఎదుర్కొన్న శ్రమలు, బాధలు ఎన్న తగినవే కావంటున్నాడు. హల్లెలూయా. అంటే ఎన్ని మనం భరిస్తున్నామో బాధలు, శ్రమలు, వాటికి అత్యధికమైన మహిమను దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అత్యధికమైన మేలులను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు అన్న సత్యాన్ని మాత్రం ఈ రోజున స్పష్టంగా గ్రహించండి నా దేవుడి ప్రియులారా. అర్థమవుతుందా? మనకి దేవుడు ఆయా కాలాలలో ఏం జరుగుతుందో చెప్తాడు.
మనం ఊహించం. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు తను కలల ద్వారా, దర్శనాల ద్వారా తన సేవకులను పంపేనా, దూతలను పంపైనా సరే మనకు ఆ సత్యాన్ని తెలియజేస్తాడు. నా బిడ్డ, ఇప్పుడు దాకా దుఃఖించుచున్న నా కుమార్తె, నా కుమారుడా, బాధపడద్దు. ఇక ఈ సీజన్ నేను ఎండ్ చేస్తున్నాను, మహిమకరమైనటువంటి టైంలోనికి నేను ప్రవేశపెడుతున్నాను అని దానిని కూడా దేవుడు తెలియజేస్తాడు. సమస్తము ఆయన సమయాలను ఆ పరిగణలోనికి తీసుకొని ఆయన మనతో మాట్లాడతారు. కాల సమయములు మన చేతిలో లేవు, కానీ సమస్తము ఆయన చేతిలో ఉన్నది అన్నది గుర్తించుకోండి. దేవుడు మన స్వార్థపరుడు దేవుడు కానే కాదు, మనకు కావాలని బాధిస్తూ ఆయన సుఖంగా సంతోషంగా ఉండే దేవుడు కానే కాదు. 10 రోజులు శ్రమ వస్తుందమ్మా, నువ్వు చక్కగా దానిలో నిలిచి ఉండు, తొట్టిల్లిపోకుండా. దాని తర్వాత మీకు జయం ఉంటుంది, దాని తర్వాత మీకు కిరీటం ఉంటుంది అని దేవుడు చెప్పి ఉన్నాడు. అవునా? శ్రమ తర్వాత ఖచ్చితంగా ఏముంటుందంట? మహిమ. శ్రమ ఉంటేనే మహిమ కూడా గుర్తించుకోండి. పెయిన్ లో కూడా నడిచి వెళితేనే తర్వాత ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. There is no blessing without pain. There is no honor without ఏమంటుందని despise. Hallelujah, hallelujah. Or shame. ఈ యొక్క ఇదేమంటే నిందలు అవమానాలు లేకుండా ఘనత దేవుడు ఇవ్వడు. అందుకే మీ అవమానానికి ప్రతిగా ఘనతనిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అవునా? మీ అవమానానికి ప్రతిగా ఏమిస్తానన్నాడు? అవమానమే ఇస్తానన్నాడా? మీ నిందలకు ప్రతిగా ఏమిస్తానన్నాడు? రెట్టింపు భాగాన్ని ఇచ్చి మిమ్మల్ని దీవిస్తానని అన్నాడు. అంతేనా? అంతే కదా. మిమ్మల్ని విమర్శించిన వారి మీద నేనే పగ తీర్చుకుంటాను, మౌనంగా ఉండు అని చెప్పాడు. హల్లెలూయా. విమర్శించబడుతున్నారా? దానితో వేదన చెందుతూ ఉన్నారా? మీరు మౌనంగా ఉండండి. దేవుని సమయము మీ పక్షాన రాబోతుంది. మీ పక్షాన దేవుడు ఉన్నాడు అని దేవుడు రుజువు చేసుకోవడానికి ఆయన ఆతురపడుతున్నాడంట. ఆ సమయం వచ్చే ఉన్నది నా దేవుని ప్రియులారా. హల్లెలూయా. టైం ప్రెజెంట్ టైం. ఇప్పుడు మనం నడుస్తున్న కాలము కాదు, నెక్స్ట్ మన కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడో మేలు ఆ సమయంలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు దాకా ఎదుర్కొన్నటువంటి బాధలన్నీ కూడా మరిచిపోయేటంత మహిమతో దేవుడు మనం నింపుతాడు. అటువంటి దీవెనలతో దేవుడు మనల్ని కప్పివేస్తాడు. ఆయన దీవెనలే కనిపిస్తాయి, ఇక బాధలన్నీ కప్పివేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. Why? Because we are called by God. We are chosen by God. We are separated by God. దేవుని చేత మనం పిలువబడిన వారము, మనుషుల చేత కాదు. దేవుని చేత మనం ఏర్పాటు చేయబడిన వారము, దేవుని ద్వారములో ప్రత్యేకించబడిన వారము. అదొక్కటే రీజన్, వేరే ఏం లేదు. అర్థమవుతుందా? అలా పిలువబడిన వారికి దేవుడు మొదట ఏం చేస్తాడంటే కొన్ని బాధల్లో గుండానే, నష్టాల్లో గుండా నడిపిస్తారు. వాటి ద్వారా మనం జ్ఞానిని, బుద్ధిని నేర్చుకుంటాము. అంతేకాదు దేవుడు మనకు బహు సమీపంగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా మన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ది అన్క్వశ్చనబుల్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం స్పష్టంగా మన జీవితాల్లో జరుగుతున్నదేంటో, జరగబోతున్నవేంటో కూడా మనం గ్రహించగలుగుతాం. ఇంక వేరెవరినో తీసుకోవచ్చు, తర్వాత మరొక వ్యక్తిని కూడా మీ దృష్టికి తీసుకువస్తాను. యేసయ్యను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన దేవుడై ఉండి సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నవి. ఆయన అత్యున్నత సింహాసనశీనుడు. ఆయన మానవ ఆకారంలోనికి దిగి వచ్చాడు. మనందరి కోసము మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఆయన రుజువుపరుచుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చిన తర్వాత, ఒక మానవుడిగా దిగి వచ్చిన తర్వాత తండ్రి చిత్తము నెరవేర్చడానికి దేవుని ప్రణాళికలో ఉండి ఆయన సంకల్పము చొప్పున భూమి మీదకి పంపించబడిన తరువాత ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలు జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగాయి? అబ్బో ఎంత గణపరిచారో యేసయ్యను కదా.
ఎన్ని పూలదండలు వేసారు అందరూ. పూలదండలు వేసి 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 ఏం చేశారు? సింహాసనం మీద కూర్చోబెట్టి ఊరేగించారు ఆయన. అసలు ఏం చేశారు? ఆయన అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? దేవుని సంకల్పం చెప్పునే ఇక్కడికి పంపబడ్డారు. దేవుని పిలుపు ప్రకారం ఇక్కడికి వచ్చారు. తండ్రి చిత్తము సంపూర్ణము చేయటానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల మధ్య లేదా మార్గంలో నడిపించబడ్డారు అని అంటే మనం ఏం రిఫరెన్స్ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. అందరూ రక్షించబడిన వారమే, వాక్యం చెప్పడానికి అనుభవం కలిగిన వారమే. అయితే ఈ ఆర్ఫనేజ్ లో కొంత చిన్నారులు ఉన్నారు కనుక వాళ్ళ కొరకు మనం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ జ్ఞాపకం చేసుకోండి. అవమానించారు ఆయన్ని, నిందించారు ఆయన్ని. నేను దైవ కుమారుడని చెప్తేనేమో దూషిస్తున్నావు దేవుని నామాన్ని అని అన్నారు. దేవదూషణ చేస్తామన్నారు. ఆయన చెప్పిన ప్రతి మాటకి కొంతమంది ఏం చేశారు? తృణీకరించేశారు ఆయన్ని, రిజెక్ట్ చేశారు ఆయన్ని. కొంతమంది మాత్రమే ఆయన్ని విశ్వసించారు. యేసయ్య ఈ లోకములో అమ్మా ఆయన సిలువ వేయబడినంత వరకు కూడా, చనిపోయేటంత వరకు కూడా ఫస్ట్ ఏ మార్గంలో కూడా నడిపించబడ్డారు అని అంటే శ్రమలే. సిలువ అంటే ఏంటి? మనందరికి తెలిసిన అర్థము. సిలువ అంటే ఏంటి? శ్రమలే. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి శ్రమ అని పరిగణించబడుతుంది. ఒకరు అవమానాలు అయితే ఒకరికి లేమ. ఎవరికి ఎటువంటి శ్రమ ఉన్నప్పటికీ అది సిలువకు సాదృశ్యం కదా. అయితే యేసయ్య చనిపోయేటంత వరకు ఆ అవమానాలు అవన్నీ కూడా భరించి ఉండవచ్చు. ఆయన అలాగే ఉండిపోయారా? చచ్చిపోయి చచ్చినట్టుగానే ఉన్నారా? ఇంకొక జీవితాన్ని దేవుడి భూమి మీదే కనపరిచాడా? హల్లెలూయా. సిలువ వేయబడిన దాకా ఆయన అన్నిటిని భరించాడు. ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన కదా. అయితే ఒక సత్యాన్ని ఈ రోజున మనం తెలుసుకోవాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువ శ్రమలు ఎందుకు భరించాడు ఆయన? ఆయనకేం తెలియకుండా అమాయకంగా ఏం భరించలా. ఆయనకి తెలుసు ఈ భూమి మీదకి నేను పంపబడినది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుడి యొక్క సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారి జీవితంలో 2 సీజన్స్ ఉంటాయని మర్చిపోవద్దు అమ్మా. ఒకటి ఫస్ట్ సిలువ. సిలువను ఎదుర్కొన్న తరువాత పునరుద్ధానము కూడా ఒకటి ఉంటుంది. పునరుద్ధానం అంటే సూచన ఏంటి? గ్లోరీ, మహిమకరమైన సమయము, మహిమకరమైన జీవితము, మేలును అనుభవించే జీవితము ఉన్నది. యేసయ్య అంట నాకు బాగా అర్థం, నాకు నచ్చినది, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. సిలువ వేయించుకుంటా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆల్రెడీ ఇది వేయించుకున్న తర్వాత, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ తండ్రి దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడు? మహిమపరచబోతా ఉన్నాడు. మరలా సిలువ వేయించుకోవడానికి అది ఒక్కసారి he is focusing on the throne while they are putting the cross. వాళ్ళంతా యేసుని సిలువ వేస్తూ ఉన్నప్పుడంట ఆయన దృష్టి దేని మీద పెట్టాడో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబోతున్నాను. సిలువ వేస్తూ ఉంటే సిలువ మీద దృష్టి పెట్టాలా, శ్రమ మీద దృష్టి పెట్టాలా? ఆయన దృష్టి ఉంటుంది, అబ్బా ఇది ఎప్పుడైపోతుంది
కూడా ఒకటి, అబ్బా ఈ పెయిన్ వస్తుందా, ఈ అవమానం వస్తుందా, ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామా, ఓ అమ్మ లేదు, నాకు నాన్న లేరు, నాకంటూ ఎవరు లేరు అని అనుకుంటుంటే దేవుడు దీన్ని మేలు కొరకై అనుమతించాడు అన్నది గుర్తించాలి ఖచ్చితంగా. అంతేకాదు ఇంకోటి ఏంటి తెలుసా, హీఈస్ ఫోకసింగ్ ఆన్ ద క్రౌన్ వైల్ దే ఆర్ పుట్టింగ్ ద క్రౌన్ ఆఫ్ ద థార్న్స్. వాళ్ళంట ముళ్ళ కిరీటం వేసేకి పెడుతూ ఉంటేనంట ఆయన ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా, నాకు ఆయన ఒక కిరీటం ఇవ్వబోతున్నాడు పరలోకంలో అని అంట. ఇక్కడ ముళ్ళ కిరీటం పెడుతుంటే, బాధ పెడుతుంటే యేసయ్య ఏం ఆలోచిస్తున్నాడు, అబ్బా ఈ ముళ్ళ కిరీటం తర్వాత, ఈ బాధ అయిపోయిన తర్వాత నా తండ్రి నాకు మహిమ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు అని ఆయన తలంచారంట. ఇంకా ఏంటంటే హీఈస్ ఫోకసింగ్ ఆన్ ద పవర్ వైల్ హీఈస్ గోయింగ్ త్రూ పెయిన్. వాళ్ళు బాధ పెడుతుంటే యేసయ్యను ఆయన ఏం చూస్తున్నాడు, దానిలో శక్తిని చూస్తున్నాడంట, శక్తిని చూస్తున్నాడంట. హీఈస్ ఫోకసింగ్ ఆన్ ద గ్లోరీ వైల్ దే ఆర్ పుట్టింగ్ ద క్రాస్. సిలువ వేస్తున్నప్పుడు సిలువ తర్వాత నేను పునరుద్ధారణ అవబోతా ఉన్నాను, మరలా నేను తండ్రి యొద్దకు మహిమతో వెళ్ళబోతున్నాను అని ఆయన అటువంటి ఆలోచనతో జీవించారంట. అందుకని సిలువ వేస్తున్న మౌనం ఉన్నాడు, ఉమ్మేస్తున్న మౌనం ఉన్నాడు. ఓ ఇదేం శాశ్వతం కాదు, ఇవేమి ఎన్నదగినవి కాదు, నా కొరకు ప్రత్యక్షం కాబోతున్న మహిమ ఎదుట ఇవి ఏమాత్రమో ఎంచదగినవి కాదని ఆ బాధలు, శ్రమలు, సిలువను ఏం చేశాడంటే పక్కన పెట్టేసేసాడు. ఎందుకంటే ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. ఎదుట ఆనందం ఉంచబడింది, ఎదుట ఘనత ఉంచబడింది. సిలువ వేయబడిన తర్వాత, పునరుద్ధారణ అయిన తర్వాత ఏమి దేవుడు అనౌన్స్ చేశాడు యేసే గురించి, భూమి కింద ఉన్న నామము కానీ, భూమి కింద ఉన్న నామము కంటే, పైన ఉన్న నామము కంటే యేసు నామమే అత్యున్నతమైనది. యేసు నామము పేద ప్రార్థన చేస్తేనే స్వస్థత, యేసును విశ్వసిస్తేనే రక్షణ, యేసే పరలోకానికి మార్గం. ఎందుకు యేసయ్యకు అంత ఘనతను దేవుడిచ్చాడు తెలుసా, ముందు ఆయన తండ్రి అనుమతించిన ప్రతి సిలువ శ్రమ గుండా నడిచి వెళ్ళాడు. సో ఇప్పుడు యేసే సిలువ మరణము ద్వారా మనందరికి ఏం కలిగింది, నష్టం కలిగిందా? ఆయన మరణించకపోతే మనందరం ఎక్కడికి వెళ్ళిపోతాం, నరకానికి. ఇప్పుడు మనందరి మేలు కొరకు యేసయ్య ఏం చేశాడు, సిలువను భరించాడు. కొన్నిసార్లు మీ ఇంట్లో మీరు బాగా భారంతో బాధల్లో ఉన్నారా, మీ కుటుంబం కొరకు భారాన్ని మోస్తున్నారా, మీ ద్వారానే దేవుడు మీ కుటుంబానికి మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. సో యేసయ్యకు అవమానాలు వచ్చింది, ఆ అవమానాల్లోనే శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు, తన ఎదుట ఉంచబడిన ఆనందమును అనుభవించడానికే అవి అనుమతించబడ్డాయి. సో యేసయ్య యొక్క శ్రమలు మేలు కలుగుటకై సమస్తము సమకూడి దేవుడు జరిగించాడు. కాబట్టి మీరు కూడా మీరేమనుకుంటారంటే, సమ్ ఆఫ్ యువర్ బ్యాటిల్స్ విల్ బికమ్ యువర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. ఇది గుర్తుంచుకోండి. యువర్ గ్రేటెస్ట్ బ్యాటిల్స్ గాడ్ ఈజ్ టర్నింగ్ ఇంటూ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. మీరు ఎదుర్కొన్న ప్రతి పోరాటము, ప్రతి సమస్యను దేవుడు ఈ కాలంలో ఏం చేయబోతున్నాడు తెలుసా, మీ దీవెనలుగా మార్చబోతున్నాడంట. ఎంత పెద్ద పోరాటంలో కూడా, ఛాలెంజెస్ లో కూడా, సమస్యలో కూడా మీరు వెళ్తున్నారో దానికి మించినటువంటి దీవెన మీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. God has seen your past, God has seen your present. Not only God has seen your pain, God has seen his purpose for you. దేవుడు మీ గతాన్ని చూస్తున్నాడు, ప్రస్తుత స్థితిని చూస్తున్నాడు. మీ బాధను మాత్రమే ఆయన చూడట్లా, మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ఆయన ఎరిగి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మనందరికి తెలుసు యోసేపు గురించి. యోసేపు గురించి తెలుసా? తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? యోసేపు గురించి. యోసేపుకి ఎంతమంది అన్నలు ఉన్నారు చెప్పండి పిల్లలు? ఎంతమంది నాన్న? 10 మంది అన్నలు, ఒక తమ్ముడు కదా, సహోదరులు 11 మంది. యాకోబు యొక్క కొడుకు యోసేపు, తెలుసు కదా పిల్లలు మీకు. అయితే యోసేపు జీవితాన్ని ఒకసారి చూడండి.
యోసేపు దేవుని సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి నరుడు. మిగతా సహోదరులు ఉన్నారు, దేవుని ఉద్దేశంలో ఏదో ఒక రకంగా ఉన్నారు, కానీ ప్రత్యేకంగా ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వ్యక్తి యోసేపు మాత్రమే. వారి కుటుంబంలో ప్రత్యేకముగా ఉన్నతమైన ప్రణాళిక చొప్పున పిలువబడిన వ్యక్తి యోసేపు. అయితే యోసేపు బాల్యంలోనే ఒక కలగన్నాడు. ఎట్లాంటి కళ? దేవుడు తన కొరకు సిద్ధపరిచిన మేలేంటో, ఉన్నతమైన దీవెనలేంటో, ఉన్నతమైన అధికారం ఏంటో యోసేపుకు దేవుడు ముందే బయలుపరిచేశాడు. అది కళ ద్వారా తెలియచేశాక యోసేపు సంతోషించాడు, అది నమ్మాడు, తన సహోదరులతో తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకున్నాడు. దేవుడు చిన్నతనంలోనే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో యోసేపుకు తెలియజేశాడు. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నప్పుడు తగిన సమయం రాగానే మనకి తెలియజేస్తాడు. చెప్పాను కదా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, దేవుని సేవకుల ద్వారా, దేవుని దూతల ద్వారా, ఆయన పలు రకాలుగా కొన్నిసార్లు ఆయన తన స్వరము ద్వారా కూడా మాట్లాడి, నువ్వు నా ప్రణాళికలో ఉన్నావు, నా ఉద్దేశం ఉన్నావు, భయపడకు అని మాట్లాడుతుంటారు. యోసేపు జీవితంలో జరిగింది ఏం తెలుసా? యోసేపుకు దేవుడు ముందుగా ఏ మేలు సిద్ధపరిచాడో, ఏ ఘనత సిద్ధపరిచాడో, ఏ అధికారం సిద్ధపరిచాడో అది పొందుకునే ముందు ఏం జరిగింది? ఏమి బాధలు లేకుండా సింహాసనం మీద కూర్చున్నాడా యోసేపు? ఏమా కదా, ముందు ఎన్ని తిప్పలు పడ్డాడు. ఇంట బయట ఎక్కడికి వెళ్ళినా సిలువే, శ్రమలే కదా, బాధలే కదా. How a slave became a savior or ruler. Joseph was hated his brothers and thrown into the pit. First యోసేపు తన సహోదరుల ద్వారా ద్వేషించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? గుంటలో విసిరేశారు. అంతేనా? అప్పుడు దాకా ప్రేమిస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఉన్నట్టుకున్నారుగా ప్రేమగా. ఎప్పుడైతే తన ప్రణాళిక తెలిసిందో వెంటనే ఏం జరిగిందో తెలుసా? శ్రమ వచ్చేసింది, ద్వేషించడం ప్రారంభించారు. దేవుని ప్రణాళికలో మనం ప్రత్యేకంగా పిలువబడినప్పుడంట ఖచ్చితంగా ఈ లోకానుసారమైన మనుషుల చేత మనం ద్వేషించబడతాం. ఇది ఒక సైన్. తృణీకరించబడతాం, విమర్శించబడతాం, అవమానించబడతాం. మీ జీవితాల్లో గనక ఇటువంటి మార్గాల గుండా వెళుతూ ఉంటే గుర్తించండి, నేను ప్రత్యేకంగా దేవుని ప్రణాళికలో ఉన్నానా? అందుకనైనా యోసేపు లాగా నా సొంతింటోళ్ళు, నా బంధువులు, మిగతా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, అవమానిస్తున్నారు. సంతోషించండి. అప్పుడు ఎందుకో తెలుసా? మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, మీ ఆనందము పొందుకోవడానికి ముందుగా అవి అనుమతించబడ్డాయి అన్నది మీరు మర్చిపోవద్దు. ఇంకా ఏం జరిగింది? దెన్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్ అండ్ దేర్ హీ వాజ్ wrongfully convicted, thrown into prison. గుంటలోకి విసిరేసిన తర్వాత అతన్ని ఒక బానిసగా అమ్మేశారు ఐగుప్తుకు. అక్కడ ఒక న్యాయం జరగల, అన్యాయంగా అతన్ని ఏం చేశారంటే చెరసాల్లో వేసేశారు. అన్యాయమైన తీర్పు తీర్చి, మనందరికీ తెలుసు కదా, పొతీఫర్ భార్య అన్యాయమైన తీర్పు నుండి చెరసాల్లోకి పంపించేసి. అయితే యోసేపుకు ఒక్కటే నిరీక్షణ, దేవుడు ఏది చేసినా నా మేలు కొరకే. ఎందుకంటే ఆల్రెడీ ఏం జరగబోతుందో నాకు చూపించాడు, చెప్పేశాడు. అది జరగకుండా ఈ భూమి మీద ఎవ్వరు ఆపరు. దేవుడు నడిపిస్తున్నాడంటే ఏదో సంథింగ్ ఇస్ బెటర్ అని అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. God will do something great things for you. Hallelujah, hallelujah, hallelujah. So ఇక్కడ ఏం జరిగింది? అదంతా జరిగింది కదా. But the Bible says
దేవుడు ఏం రాయించాడు చెప్పనా? ఒంటరిగా చెరసాల్లో ఉన్నాడు, ఒంటరిగా అమ్మబడ్డాడు. ఐగుప్తీయుడొక్కడే హెబ్రీల మధ్యలో హెబ్రీయుడొక్కడే ఐగుప్తీల మధ్యలో బ్రతుకుతా ఉన్నాడు. అయితే వాళ్ళందరి దృష్టికి ఒంటరి వాడే, అన్ని విషయాల్లో ఒంటరితనాన్ని అనిపిస్తూ ఉన్నాడు. కానీ వాక్యంలో రాయబడినది గాడ్ వాజ్ విత్ హిమ్. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నారు అతనికి? ఎవరు తోడుగా ఉన్నారు? అందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు, ఏకాకిగా ఒంటరిగా ఆ పరిస్థితులను దేవుడు మనకు అనుమతి ఇచ్చినప్పుడు గుర్తించుకోండి, ఆయన మనకు తోడుండాలంటే అందరూ మనం ద్వేషించాలి, అందరూ మనం తృణీకరించాలి, అందరూ మనకి దూరం కావాల్సిందే. అది దేవుడు ప్రత్యేకించడానికి నిదర్శనము. అప్పుడు ఆయన తోడుంటాడు. తోడుని నడిపిస్తూ నడిపిస్తూ ఒక రోజున ఆయన మీతో ఉన్నాడు అని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ మధ్య విన్నాను, అమ్మమ్మ అత్తమ్మ మరి హాస్పిటల్ ఉండొచ్చారు. ఇప్పుడు సజీవంగా ఇక్కడ కూర్చొని సంతోషంగా దేవుని స్తుతించి వాక్యం వింటున్నారంటే ఆమె ఇక్కడికి రావడానికి కారణం ఎవరు? అక్క ఉండబట్టి కాదు, హాస్పిటల్లో భౌతికంగా కొంచెం సహాయం చేశారేమో మీరు. దేవుడు ఆమెకు తోడున్నాడు కనుక సజీవంగా మన మధ్యలో దేవుడు ఉంచాడు. ఇంకా ఆమె పట్ల ఏదో ప్రణాళిక ఉన్నది కనుక ఇంకా సజీవురాలుగా ఉంచాడు దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు దాకా కష్టాలనే చూసిందేమో, దుఃఖాలనే చూసిందేమో, ఇంకా మహిమను చూడాల్సి ఉంది కనుక ఆయన సజీవంగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అతనికి తోడుగా ఉన్నప్పుడు at the right time God lifted him up to rule the nation. హల్లెలూయా. దేవుడు తోడుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒక రోజున ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు, గొప్ప కార్యములు నీ జీవితంలో చేసి నిన్ను ద్వేషించిన వారే భయపడేటట్టుగా, నీకు సహాయం చేయకుండా తోలనాడిన వారిని నీ యొక్కకు సహాయానికి వచ్చేటట్టుగా ఆయన చేసేస్తాడు. నెక్స్ట్ అదే జరగబోతుంది మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో. సహాయం కొరకు వెళ్ళామా, లేవన్నారేమో ఇప్పుడు బాగా మంచిగా ఉండి, కానీ వాళ్ళందరినీ నెక్స్ట్ సీజన్ లో మీ యొద్దకు దేవుడు తీసుకురాబోతున్నారు. ఏమి మనసులో పెట్టుకోకుండా మీరు సహాయం చేయాల్సిందిగా నేను దేవుని పేట మనవి చేస్తున్నాను. That's the grace God is going to give you from this moment in the name of Jesus. Hallelujah. యోసేపుకు దేవుడు ఇచ్చిన కృప మనందరి మీద ఆయన కృప ఉండును గాక. ఇక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని ఘనపరచును గాక. ఆమేన్. మీరు అనుభవించిన దానికి ప్రతిఫలాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? వాట్ ఎవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ షాల్ బి బౌండ్ ఇన్ హెవెన్ అని చెప్పాడు. నేను నీకు పరలోక రాజ్యపు తాలూకు చెవునిచ్చి అక్కడికి పంపిస్తున్నా. నువ్వు బంధిస్తే నేను అక్కడ బంధిస్తా, నువ్వు విప్పితే అక్కడ విప్పుతానని నాకు వచ్చేటప్పుడు నా దేవుడు అధికారం ఇచ్చి ఆ తాలూకు చెవిచ్చి పంపించాడు. అందుకనే చెప్తున్నా, మీ మీద, మీ కుటుంబాల మీద, ఈ ఆర్ఫనేజ్ మీద, మనందరి మీద, మన జీవితాల మీద ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి విధమైనటువంటి దుష్టుని క్రియలను యేసు నామములో లయపరుస్తూ ఉన్నాను. అట్టి చీకటి అంధకార శక్తులను యేసు నామములో ఖండిస్తున్నాను. హల్లెలూయా. మీ అందరి జీవితాల్లో, మన కుటుంబాలలో దేవుడు మనకు కావలసినటువంటి గొప్ప ద్వారములను తెరచును గాక. ఎదురు చూస్తున్న తలుపులను తెరచును గాక. మహిమకరమైన జీవితాలు మీ కొరకు ఏమేమైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలని మనందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. మీరు సాక్షులే ఉందురు గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గాడ్ ఆల్వేస్ రెస్టోర్ మచ్ మోర్. ఇదెందుకో దేవుడు బాగా బయలుపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్ఫనేజ్ ఇక్కడుండే బిడ్డలు కానీ, అలాగే నడిపించుతున్న యాజమాన్యం కానీ, ఇక్కడ కూర్చున్న వారి గురించి కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా జ్ఞాపకం చేశాను. మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సిన విషయం. తల్లన్న లేకుండా ఉన్నారు ఇక్కడున్న చాలా మందిలో. తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఉంటుంటారు ఇక్కడ. అమ్మా, ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళ కొరకే ఆర్ఫనేజ్ అనే దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు.
ఇది ఎంత ఉన్నతమైన పరిచర్య అంటే దేవుడు ఇష్టపడేటువంటి ప్రియమైన పరిచర్య ఇది. ఎవరెవరికైతే తల్లిదండ్రులను కోల్పోయారో వాళ్ళందరికీ ఆయన తండ్రిగా ఉండి నడిపిస్తాడు. ఇక్కడ చూడండి, అన్నకి కూడా తన చిన్నతనంలోనే ఫాదర్ని కోల్పోయారు. రాని మీరు కూడా చూస్తే దాదాపు మీకు ఒక ఏజ్, మీరు ఇంకా చిన్నవాళ్ళనే చెప్పాలి, మీరు ఆ వయసులో ఉండగానే కూడా మీ తండ్రిని కూడా కోల్పోయారు. ఇక్కడున్న పసిబిడ్డలు తండ్రి లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు, ఇక్కడ నా హస్బెండ్ కూడా తను ఇంకా మ్యారేజ్ కాకుండానే తండ్రిని కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడున్న వారు చాలా మందిలో తండ్రిని కోల్పోయిన వారు, తల్లిని కోల్పోయిన వారు, ఇద్దరు లేనటువంటి వారు. ఇక ఈ లోకంలో వాళ్ళిద్దరూ లేకపోతే ఏమవుతుంది, మా నాన్నే ఉంటే నా జీవితం ఎట్లా ఉండేది కాదు అని అంటుంటారు కొందరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. మా నాన్నే ఉంటే ఇన్ని అవమానాలు పడేవాళ్ళం కాదు, మా అమ్మే ఉంటే అసలు నేను ఇట్లా ఉండేదాన్ని కాదు, వాళ్ళు నాకుంటే నేను కూడా మిగతా వాళ్ళకు బాగుండేదాన్ని, మా జీవితాలు బాగుండేవి అని చాలా మంది వాపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏది అనుమతించినా మన మేలు కొరకేనని దేవుని వాక్యం రాయబడుతుంది కదా. ఇహలోక తల్లిదండ్రులు ఉండి చేయలేని వాటిని పరలోకపు తండ్రి మన మధ్యలో ఉంటూ మన పక్షాన ఉంటూ జరిగిస్తాడు. ఆ జరిగించే కాలం ఒకటి ఉందమ్మా, ఆ కాలంలోనికి మీరు ప్రవేశిస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎవరు లేక దేని కోల్పోయి బాధపడుతున్నారో, వీళ్ళుంటే వాళ్ళుంటే నా బాగుండేది నా జీవితం అని మీరు అనుకుంటూ బాధపడుతూ ఉంటే, వాళ్ళు ఉండి కూడా చేయలేని కార్యాలు మీతో దేవుడిని చేయబోతున్నారని వాగ్దానం చేస్తున్నాడు రోజున. హల్లెలూయా. If you lost a loved one, you lost money, you lost an item, you lost much more time. ఏదైనప్పటికీ మీరు దేనిని కోల్పోయారో, ఎవరిని కోల్పోయారో మీరు కొందరు అనొచ్చు. You may say, I have lost everything అని చెప్తుంటా చాలా మంది. ఎవరన్నా తన తోటి వారిని కోల్పోయిన పరిస్థితులు మధ్యలో వేటినైనా కోల్పోతే ఒక్కటే అంటారు, నేను అంతా కోల్పోయాను, సర్వం కోల్పోయాము, ఇక ఏమి లేదు అని అంటుంటారు. ఒకవేళ అటువంటి ఆలోచన మీకు వస్తూ ఉంటే, అటువంటి పరిస్థితిలో ఉన్నవారు మీరుంటే, మీరు ఒకటి గుర్తించుకోండి, గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టుడే. ఏమంటున్నాడు తెలుసా? I will restore much more. I will restore everything. I will provide everything for you అని దేవుడు రోజున మాటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యంలో రాయబడిన మాట ఇది. ఈ రోజున మనందరికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:20లో రాయబడిన మాట ఏంటంటే, అమ్మ తీయొద్దు, నేను చెప్పేస్తాను, టైం అయిపోయింది. That the Lord does everything exceedingly much more than what you have desired, much more than what you have asked, much more than what you have thought. Everything is exceedingly beyond your levels, human levels, and beyond understanding. Hallelujah. మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే, మనం కోల్పోయిన దానికంటే ఆయన ఏం చేస్తానంటున్నాడు? అత్యధికంగా దేవుడు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన మీకు ఇవ్వడమే కాదు, మీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. ఆయన మీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. God will do exceedingly great things for you and you too can do exceedingly great things for God. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు, మీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తానంటున్నాడు. దేవుని కొరకు మీరు గొప్ప కార్యములు చేయాల్సిన వారు. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాల్సినటువంటి అవసరత ఇక్కడ మనకున్నది అన్నది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఓకేనా? ఈ రోజున ఏది కోల్పోయామని బాధపడుతున్నారు, అది ఉంటే బాగుండదు, ఇది ఉంటే బాగుండదు అనుకుంటున్నారో, దేవుడు అంటున్నాడు, అవి ఉన్నా కూడా, అవి లేకపోయినా కూడా నేను మీకు అత్యధికంగా చేయబోతున్నాను. ఇప్పటిదాకా సిలువ కూడా నడిచారా? మహిమని సిద్ధపరిచాను, మేలుని సిద్ధపరిచాను. ఇప్పటిదాకా మీరు నడిపించబడినది మేలు కొరకే, మేలు కొరకే, కీడు కొరకు కానే కాదు, మేలు కొరకే. మీ ద్వారా నేను మహిమ తెచ్చుకోబోతున్నాను.
నా మహిమని మీ ద్వారా లోకానికి చూపెట్టబోతున్నానని దేవాది దేవుడు రోజు మాట్లాడుతుండగా దేని గురించి చింతించొద్దు, నిబ్బరం కలిగి ఉండండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాటని విశ్వసించి వెయిట్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఈ మాటల ద్వారా దేవుడు మనందరిని ధైర్యపరచునుగాక. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలు మనందరి జీవితాల్లో నిశ్చయంగా నెరవేర్చునుగాక. మీ అందరిని బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, ఇంతవరకు మీ సేవకులను బహుగా వాడుకుంటే మీకు స్తుతులు స్తోత్రములు నాయన. మీ సంకల్పం చొప్పున ప్రభువా వారికి నడిపించి మీరు అందించిన అమూల్యమైన వర్తమానాన్ని బట్టి వందనాలు నాయన. నిజంగా ప్రభువా కథ ద్వారా చెప్పాను నాయన. తండ్రి అభిప్రాయ కుమారు గురించి చూపించిన ప్రేమ గురించి వివరించారు ప్రభావ. అదేవిధంగా నాయన మరి మేము ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉండాలి, మీ దగ్గర మేము పొందబోయే మహిమ ఎదుట మేము పడే శ్రమలే కాదని మాకు తెలియజేశారు తండ్రి. ఈ యొక్క విశ్వాసం నాయన, ఈ యొక్క నిరీక్షణ మేము సంపూర్ణం కలిగి ఉంటే సహాయం దయచేయండి ప్రభా. ఎంతో ఆసక్తితో వారు చేసిన పరిచర్యని దీవించండి ప్రభా. ఇది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటకు, అది ఫలించి ఎంతోమంది ప్రభావితులను గుర్తెరుటకు, సత్యాన్ని తెలుసుకున్నటకు, శ్రమల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, కన్నీరు నుంచి విడుదల పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, వారి కుటుంబం కోసమే వారు ఉండకుండా నిజంగా ప్రభువా 10 మందికి సహాయం చేయాలని క్రియల ద్వారా కూడా చూపిస్తున్న ప్రేమను బట్టి వందనాలు నాయన. ఊరక మాటలు చెప్పే విషయమే కాకుండా ప్రభువా ఆత్మీయంగా నడిపిస్తూ అదేవిధంగా నాయన క్రియల పూర్వకంగా నాయన వారు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు నాయన. ముఖ్యంగా పేదల పట్ల వారు చూపిస్తున్న ప్రేమను బట్టి, మీ ప్రేమను బట్టి, మీరు చూపించిన యొక్క మార్గాన్ని వారు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సహవాసము, ఈ యొక్క నాయన ప్రేమ, ఈ ఆప్యాయత ఇట్లాగే నాయన ముందు ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి మా యొక్క హార్ట్స్ ఫౌండేషన్కి వారు వచ్చి వారు చూపించిన ఎప్పుడైనా వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి మీకే వందనాలు నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆశ్రయించండి. హార్ట్స్లో ఉన్న ప్రతి పిల్లవాడిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఇంతవరకు మీరు ఎంతగానో కాపాడారు అయ్యా. 24 సంవత్సరాలు ప్రభా, జనవరి 12వ తారీఖు 2000 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంస్థ 24 సంవత్సరాలు ఎంతగానో కాపాడారు ప్రభా నాయన. అద్దె హోమ్స్లో ఉన్నాను ప్రభా, సొంత ఇల్లు మాకు ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. మరి బాపట్లలో చిన్నగంజాములు ఎస్టాబ్లిష్ చేయటకు మీరు చూపించిన కృపను బట్టి వందనాలు తండ్రి. యేసయ్య మీకే వందనాలు చెల్లించుకొనచ్చు ప్రభా. ఈ యొక్క పరిచర్య ఇంకా మేము పట్టుదల కలిగి నాయన మీ యొక్క రాకడ కొరకు నాయన నిరీక్షణ ఎదురు చూస్తూ ఈ యొక్క మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకా అభివృద్ధి చెందుటకు పిల్లలు ఎక్కువ మంది ప్రభా హాస్టల్లో జాయిన్ అవ్వటకు, వారిని చదివించి గొప్ప ప్రయోజనం చేయటకు తగిన శక్తిని బలము మాకు దయచేయమని అయ్యా. అలాగే నాయన ఇటువంటి ఘనమైన పరిచయం చేస్తున్న ORM ట్రస్ట్, నాయన అవుట్ రీచ్ మిలియన్స్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రదర్ గారికి, సిస్టర్ గారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకోవచ్చు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించమని నా ప్రభువును ప్రేక్షకుడైన యేసు క్రీస్తుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హార్ట్స్ ఫౌండేషన్ను ప్రేమించి ఒక కుటుంబము మరి ముందుకు రావడం జరిగిందండి. వాళ్ళు వచ్చేసి నక్క కోమలి ప్రియ గారు, వారి కుటుంబము మరి హార్ట్స్ ఫౌండేషన్ను ప్రేమించి మరి గ్రోసరీస్ అనేవి మనకి ఇవ్వటం జరిగింది. వారి ఫాదర్ వచ్చేసి రవికుమార్ గారు లేట్, వారి మదరు సంధ్యారాణి గారు, శ్వేత ప్రియ వాళ్ళ సిస్టరు, దేవరాజు వాళ్ళ బ్రదర్.
ఈ ఫ్యామిలీ మరి ఈ ఆర్ఫనైజ్ హోమ్కు కొన్ని గ్రోసరీస్ మరి ఆ బిడ్డలకు ప్రేమగా వాళ్ళు అందించడం జరిగిందంటే అవే మేము ఇప్పుడు మరి తీసుకురావడం జరిగింది. దాన్ని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు నిరంతలుగా మరి దీవించి పెద్దతనాన్ని దయచేయను కాక. మీరందరూ కూడా వారి కుటుంబాన్ని మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం. మరి మమ్మల్ని ఇంత ప్రేమగా ఆహ్వానించిన హార్ట్స్ ఫౌండేషన్ మరి వ్యవస్థాపకులు మోహన్ రావు గారికి, సిస్టర్ గారికి మా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నామండి. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని చిత్తం అయితే మళ్ళా ఒకసారి కలుద్దాం. వచ్చిన మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకున్నాం. థ్యాంక్ యూ. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.